హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ కొన్ని బ్యాంగిల్స్ ఇంకా బుట్టల కలెక్షన్ చూద్దామా ఒకసారి. చూడండి, బ్లాక్ మెటల్లో బుట్టలు అనమాట. ఇవన్నీ మన ఫ్యాన్సీ శారీస్ మీదకి, వర్క్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి. చూడండి, వైట్ స్టోన్ వచ్చి ఇంకా డల్ ఫినిష్ అనమాట. ఇవి డల్ ఫినిష్ వచ్చి ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఒక కమ్మ అంటారు కదా, అట్లా రౌండ్ ఇది కమ్మలాగా వచ్చి తర్వాత హ్యాంగింగ్, చిన్న హ్యాంగింగ్ వచ్చి కింద బుట్ట వచ్చిందనమాట. పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఉత్తి సింగిల్ ఇవి పెట్టుకున్నా కూడా డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా బాగుంటాయి, మనకు బాగుంటాయి, ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూస్తేనేమో ఇదిగోండి ఇక్కడ స్టోన్స్ రావన్నమాట. డైమండ్ స్టైల్లో అనమాట. డైమండ్స్కి కూడా అంతే, ఒక సైడ్ వచ్చి ఒక సైడ్ రావు అనమాట, బ్యాక్ సైడ్ రావు అలా అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇట్లా స్టడ్స్ టైప్ అనమాట. బాగుంటాయండి పెట్టుకుంటే. డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగుంటాయి. ఇంకా వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా బాగుంటాయి, మనకు బాగుంటాయి. ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ మీదకి కూడా చాలా బాగుంటాయి అనమాట. మెరూన్ కలర్ స్టోన్స్ కింద ఒక లైన్ వచ్చి పైన ఇదిగోండి ఇట్లా వైట్ స్టోన్స్ వచ్చాయి. డల్ ఫినిష్ ఉంటాయి కానీ చూస్తే మంచి షైన్ అవుతాయి అనమాట నైట్ టైంలో. చాలా బాగుంటాయి. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి నెక్స్ట్వి చూడండి, మీడియం సైజ్ బుట్టలు అనమాట. అటు చిన్నవి కాదు ఇటు పెద్దవి కాదండి, సింపుల్గా బాగుంటాయి పెట్టుకుంటే. మంచి లుక్ వస్తుంది, మంచి షైనింగ్ ఉంటాయండి చాలా. కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి చూడండి. ఒక్క గ్రీన్ స్టోన్ డ్రాప్ షేప్లో వచ్చిందనమాట. ఇదిగోండి కింద ఏమో పెద్ద పర్ల్ ఒకటి హ్యాంగ్ అవుతాయి అనమాట. చాలా బాగుంటాయండి పెట్టుకుంటే. ట్రెడిషనల్ ఇటు వెస్టర్న్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్వి చూడండి, ఇట్లా మొత్తం మల్టీ కలర్ లాగా గ్రీన్, వైట్, పింక్ స్టోన్స్ వచ్చాయి. కింద బుట్టకు మాత్రం పింక్ స్టోన్స్ అను వైట్ వచ్చాయండి. కింద హ్యాంగింగ్స్ ఏమో పర్ల్ హ్యాంగ్ అవుతున్నాయి. చాలా బాగుంటాయండి పెట్టుకుంటే. మంచి ట్రెడిషనల్ పట్టు శారీస్కి, వాటికి లంగావోనికి, వాటికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇట్లా ఉన్నాయి. పెద్ద పెద్ద ఈ స్టడ్ ఏమో పెద్దగా వచ్చింది, జుమ్కీ స్టడ్ కన్నా కొంచెం చిన్నగా వచ్చిందనమాట. బాగుంటాయి పెట్టుకుంటే. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇవి చూడండి, జడావ్ కుందన్ జుమ్కీస్ అనమాట. ఇదిగోండి ఇట్లా మొత్తం కుందన్ వచ్చి కింద ఇట్లా హ్యాంగ్ అవుతున్నాయి చూడండి. గోల్డ్ బాల్స్ ఇట్లా హ్యాంగ్ అవుతున్నాయి. ఇంకా విత్ పర్ల్స్ అనమాట, చిన్నవి అనమాట, చాలా చిన్న పర్ల్స్, మా చిన్న పర్ల్స్తో హ్యాంగ్ అవుతున్నాయి. ఇవైతే వెయిట్ ఎక్కువ ఉంటాయండి, జడావు కుందన్ కాబట్టి వెయిట్ మనకి చాలా అనిపిస్తాయి పెట్టుకుంటే. వెనక బటన్ పెట్టి పెట్టుకోవాలి, అప్పుడు వెయిట్ తక్కువ ఉంటుంది. మొత్తం ఇట్లా డబల్ కలర్ అనమాట, పింక్ అండ్ వైట్ వచ్చాయి. పైన వచ్చి ఒకటే చిన్న స్టోన్ వచ్చిందనమాట, గ్రీన్. ఇదిగోండి, ఇవి కూడా చాలా బాగుంటాయి ట్రెడిషనల్ వేర్కి. నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి నెక్స్ట్ బుట్టలు చూడండి, మంచి పికాక్స్ వచ్చాయన్నమాట. 2 పికాక్స్ వచ్చి ఇట్లా వచ్చాయి. ఇదిగోండి హ్యాంగింగ్స్ చూడండి, ఇట్లా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. అన్ని డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతాయండి. చుడిదార్స్, లంగా ఓని, గాగ్రాస్ అట్లా వేటికన్నా సూట్ అవుతాయి. మల్టీ కలర్లో వచ్చాయన్నమాట బుట్టలు. అటు పెద్ద సైజు కాదు, ఇటు చిన్న సైజు, మీడియం సైజు ఉన్నాయి. బాగుంటాయి పెట్టుకుంటే. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఈ బుట్టలు చూడండి, ఒక 6 ఇయర్స్ అన్న అయ్యి ఉండొచ్చండి కొని, కానీ ఇంత కలర్ పోలేదు. చాలా బాగుంటాయి అన్నమాట. వెయిట్ ఎక్కువ ఉంటాయి, పెద్దగా ఉంటాయి అనమాట. మంచి నిండుగా ఉంటుంది అనమాట మనం పెట్టుకుంటే. పార్టీ వేర్కి చాలా బాగా కనిపిస్తాయి. ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చాయి, కింద పర్ల్ హ్యాంగ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి గ్రీన్ స్టోన్స్ అనమాట, ఒక 2 లైన్స్ గ్రీన్ స్టోన్ వచ్చి మొత్తం ఇట్లా చూడండి 2 పికాక్స్ వచ్చి ఇగోండి ఇక్కడేమో స్టడ్ ప్లేస్లో ఒక చిన్న కుందన్ అనమాట. మీడియం సైజు ఉన్నాయండి, చిన్న సైజు ఏం లేవు, పెద్ద సైజు ఉన్నాయన్నమాట. బాగుంటాయి పెట్టుకుంటే చాలా. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇవి చూడండి చాంద్బాలిస్ టైప్ అనమాట. పైన చాంద్ లాగా వచ్చి కింద బుట్ట వచ్చిందనమాట. బాగుంటాయండి, మల్టీ కలర్లో ఉంటాయి. కింద పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి. ఏవన్నా ఏంటంటే ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటాయండి. ఏవైనా శారీస్ మీదకి, లంగావోని, గాగ్రాస్ అట్లా వేటి మీదకైనా, క్రాప్ టాప్స్ మీదకి కూడా బాగుంటాయి అన్నమాట. ఇట్లా మల్టీ కలర్ తీసుకున్నాం కదా, మల్టీ కలర్ తీసుకుంటే అన్నిటికీ సూట్ అవుతాయి అట్లా అని చెప్పి నేను ప్రతిదానికి అట్లా ట్రెడిషనల్కి బాగుంటాయని చెప్తున్నాను అనమాట. వైట్, గ్రీన్, పింక్ స్టోన్స్ అన్నీ వచ్చాయి. కింద జుమ్కి చిన్న జుమ్కి అనమాట. బుట్ట చిన్న సైజు వచ్చినాయి చూడండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇవేమో చిన్నవి అనమాట. పికాక్ ఇట్లా ముడుచుకొని ఉన్నట్టు, ఇట్లా ఫెదర్స్ పైకి పెట్టినట్టుగా ఉంటాయి అనమాట. కరెక్ట్గా చూస్తే మనకు అట్లా అనిపిస్తుంది. పికాకే అనమాట ఇది. దాని కింద చిన్న ఏం లేదండి, బుట్ట లేదు, ఏం లేదు, సింపుల్గా చిన్న పర్ల్స్, చిన్నవి అనమాట పర్ల్స్. అవి హ్యాంగ్ అవుతున్నాయి అంతే. స్టడ్స్ టైప్, స్టడ్స్ మోడల్ అంటాం కదా, అట్లా వచ్చాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఒక పికాక్ వచ్చింది. ఇట్లా 2 పికాక్స్ వచ్చి పైన ఒక స్టడ్ అనమాట, చిన్న స్టడ్ లాగా వచ్చిందనమాట. వచ్చి దానికి కింద హ్యాంగింగ్స్ పర్ల్స్ చూడండి, 3, 4, 5 పర్ల్స్ ఇట్లా హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. ఇదిగోండి ఇలా వచ్చాయి. చాలా బాగుంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఇట్లా డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగా కనిపిస్తాయి ఇవి. శారీస్ మీదకి అయితే అంతేమనిపించదు, కానీ
డ్రెస్సెస్ మీదకి ఇట్లా లాంగ్ ఫ్రాక్స్, అదే మనం చుడీదార్స్ వేసుకుంటాం కదా, అట్లా వాటికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి బ్యాంగిల్స్ చూద్దాము. బుట్టలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవి చూడండి సింగిల్ బ్యాంగిల్ లాగా కూడా వేసుకోవచ్చు ఇవి. లేకపోతే మనం మట్టి గాజులు వేసుకుంటాం కదా, వాటికి మధ్యలో వేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఒక చేతికి వాచ్ పెట్టుకుని ఒక చేతికి ఫుల్ ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు కూడా అటు ఇటు కూడా వేసుకోవచ్చు. ఇట్లా మల్టీ కలర్ వచ్చాయండి, గ్రీన్ పింక్. మల్టీ కలర్ ఏం కాదు కానీ గ్రీన్ పింక్ స్టోన్స్ వచ్చాయి చూడండి. లక్ష్మీదేవి వచ్చిందనమాట. లక్ష్మీదేవి వచ్చి ఇదిగోండి, లక్ష్మీదేవిని చూడండి ఇక్కడ. లక్ష్మీదేవి వచ్చి ఇట్లా వచ్చిందనమాట. కడా టైప్ లాగా ఉంటాయి కానీ కడాస్ కూడా కాదు, కొంచెం లావు బ్యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇదేమో కడా బ్యాంగిల్ అంటారు కదా, అట్లా సింగిల్ బ్యాంగిల్ అండి ఇది. ఇవి రెండు అయితే లేదు, ఒకటే బ్యాంగిల్. ఇదిగోండి మొత్తం లక్ష్మీదేవి వచ్చింది. ఇదిగోండి కడా మోడల్ అనమాట. ఇట్లా ఇది ఓపెన్ చేయొచ్చు మనము. ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది, లేకపోతే మనం మళ్ళీ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం ఓపెన్ టైట్ ఉందన్నమాట. ఓపెన్ క్లోజ్కి టైట్ ఉంది కానీ ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట బ్యాంగిల్ అంతా. ఇదిగోండి సింగిల్ బ్యాంగిల్ అండి, చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకి లంగావనీస్కి బాగా సూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి ఇవేమో పార్టీవేర్ శారీస్, వర్క్ శారీస్ ఉంటాయి కదా, వాటి మీదకి సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. పికాక్ వచ్చి ఇట్లా ఒక ఫ్లవర్ వచ్చిందనమాట. ఇవి వర్క్ శారీస్కి మనం మెహందీ పాలిష్ అంటాం కదా, అవే అనమాట. ఇదిగోండి పికాక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చాయి ఇవి 2 బ్యాంగిల్స్. మనం బ్యాంగిల్స్ మధ్యలో వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ బ్యాంగిల్గా ఒకటే వేసుకొని వాచ్ కూడా ఒక చేతికి వాచ్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి కడాస్ అనమాట. ఇట్లా ముందేమో ఇట్లా మనం సింగిల్ బ్యాంగిల్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇవి గాజుల మధ్యలో కానీ గాజుల ముందు కానీ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇగోండి కడా మోడల్ అనమాట. ట్రెడిషనల్ లుక్లో బాగుంటాయి ఇవి. మల్టీ కలర్ వచ్చాయండి ఇవి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇవి కాసుల బ్యాంగిల్స్ అనమాట. ఇవి రేట్ అయితే చాలా తక్కువ పడ్డాయి కానండి, చాలా మంచి క్వాలిటీ అనమాట. ఇంత కలర్ పోలేదు, కొత్తగా అట్లనే ఉన్నాయి. కాసుల పేరు ఉన్నప్పుడు కాసుల పేరుకి మనకు సెట్ లాగా వేసేసుకోవచ్చు, లేకపోతే పిల్లలకి సింగిల్ బ్యాంగిల్ లాగా కూడా వేయచ్చు. బాగుంటాయి, మనం కూడా వేసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్ లాగా. కానీ ఇదిగోండి గాజుల మధ్యలో కూడా వేసుకోవచ్చు, గాజుల ముందుకు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇవి రామ్ పరివార్ బ్యాంగిల్స్ అనమాట. ఇట్లా రామ్ పరివార్ ఉంటుంది. ఇంకా మధ్యలో ఒక వైట్ స్క్వేర్ షేప్ వచ్చి దాంట్లో వైట్ స్టోన్స్ వచ్చి మళ్ళీ దాని లోపల ఒక సింగిల్ స్టోన్ వచ్చిందండి. చాలా బాగుంటాయి. రామ్ పరివార్ చూడండి ఇలా వచ్చిందనమాట. బాగుంటాయండి, చాలా ట్రెడిషనల్గా గాజుల మధ్యలోకి చాలా బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ చూద్దాం. ఇవి సింగిల్గా చాలా బాగుంటాయండి. లక్ష్మీదేవి వచ్చింది చూసారా, లక్ష్మీదేవి వచ్చి ఒక పింక్ స్టోన్ ఒక గ్రీన్ స్టోన్, మధ్యలో ఒక లక్ష్మీదేవి ఒక పింక్ స్టోన్ ఒక గ్రీన్ స్టోన్ అట్లా వచ్చాయన్నమాట. డ్రెస్సెస్ మీదకి సింగిల్ బ్యాంగిల్గా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇవి చూడండి ఒక ఫ్లవర్ లాగా వచ్చాయన్నమాట. అన్ని సింగిల్ ఫ్లవర్ మిక్స్ అయినట్టు బ్లాక్ మెటల్ అనమాట. ఇవి మనం ఇందాక బ్లాక్ మెటల్ జుమ్కీస్ చూపించాను కదా, వాటి మీదకి చాలా బాగా సూట్ అవుతాయి. లేకపోతే డ్రెస్సెస్ మీదకి కూడా మల్టీ కలర్ ఉన్నాయి కాబట్టి ఏ డ్రెస్కైనా బాగా సూట్ అవుతాయి సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి బ్రేస్లెట్ లాగా కడా అంటాం కదా, అట్లా అనమాట. ఇదేంటంటే మనం ఇట్లా వెస్ట్రన్ ప్యాంట్ షర్ట్స్కి వాటికి వీటికి చాలా బాగా సూట్ అవుతుంది ఇది. ఇదిగోండి ఈ బుట్టలు చూడండి ఎంత బాగుంటాయంటే ఇవి అసలు ఇది ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం సింగిల్ ప్లెయిన్ శారీస్ లాగా వేసుకుంటాం కదా, వాటికి ఇదిగోండి ఇట్లా బుట్టలు చాలా బాగా కనిపిస్తాయి. ఇట్లా చేతులు ఆగట్లేదండి, పడిపోతూ ఉన్నాయి ఇవి. అయితే ఎంత బాగుంటాయంటే ఇవి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటాయి, ఇంకా మంచి ఫ్యాన్సీ లుక్ కూడా ఉంటాయండి. రెండిటికి ఇట్లా ప్లెయిన్ శారీస్కి చాలా బాగా లుక్ వస్తుంది, అట్లానే మనం పట్టు చీరలకి వాటికి పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఉత్తి బుట్టలే పెట్టుకుంటేనే బాగుంటుందండి, ఇంకా ఎక్కువ ఏం ఎక్స్ట్రా ఏం వేసుకోవద్దు మెడలో, అప్పుడు బాగా లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి ఇవి చూడండి అన్ని బుట్టలే అయినాయి కదా, ఇవి చూడండి మంచి లీఫ్ మోడల్ లాగా అట్లా కొంచెం ఫ్యాన్సీ మోడల్ అనమాట. ఇవి మంచి డ్రెస్సెస్ మీదకి గాగ్రాస్ ఇంకా ఏమంటారు ఇట్లా క్రాప్ టాప్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఓన్లీ ఇందులో ఏంటంటే గ్రీన్ స్టోన్ లేదండి, పింక్ అండ్ వైట్ స్టోన్స్ అంతే అనమాట. మంచి లుక్ వస్తాయండి క్రాప్ టాప్స్కి అయితే, ఇంకా బాగా లుక్ వస్తాయి అనమాట. ఇదిగోండి హ్యాంగింగ్స్ ఏమి ఇట్లా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి, మొత్తం పైనుంచి కింది దాకా హ్యాంగ్ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇవి చూడండి ఈ బుట్టలు చూడండి ఇట్లా ఏమంటారు దశావతారం అంటారు కదా, అట్లా బుట్ట చుట్టూరు దశావతారం అందరూ నరసింహస్వామి అట్లా నరసింహస్వామి వచ్చారండి చుట్టూరు. దీని సెట్ ఏమో మొత్తం దశావతారం వస్తారనమాట, లాకెట్స్ లాగా. కింద హ్యాంగింగ్స్ చూడండి వైట్ పర్ల్స్ ఇంకా గ్రీన్ బీడ్స్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. పెట్టుకుంటే బాగుంటాయండి ఇవి కూడా చాలా. ఇదిగోండి
ఇలా ఉన్నాయి బుట్టలు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.